నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కరెక్ట్‌గా 10 రోజుల ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏంటది? బీఆర్ఎస్‌తో హోరాహోరీగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చింది. తెలిసిందే అందరికీ, మీకు కూడా బాగా తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కనీసం ఏ దశలో కూడా అసలు మంత్రి పదవి పోటీలో గాని, ఆశావాహుల లిస్టులో సైతం లేని అజార్‌కు అనూహ్యంగా అమాత్య పదవి కట్టబెట్టింది కాంగ్రెస్. అయితే ఈ నిర్ణయం పార్టీ ఎందుకు తీసుకుంది? ఏ పరిస్థితుల్లో తీసుకుంది? అజారుద్దీన్‌కి మంత్రి పదవికి ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఏమైనా లింక్ ఉందా? సంబంధం ఏమన్నా ఉందా? అసలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కి గాని, మంత్రి శ్రీధర్ బాబు లాంటి సీనియర్‌లకి కూడా సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి వెనకాల కారణాలు ఏమైంటాయి? సరే, మంత్రి పదవి అయితే ఇచ్చారు. మిగతా 2 పదవులు, ఖాళీగా ఉన్న 2 పదవులు ఎవరికిస్తారు? ఏదో నలుగురు, ఐదుగురు మంత్రుల్ని తొలగించేస్తున్నారు అన్న వార్తల్లో నిజమెంతుంది? ఆ తొలగించబోయే మంత్రులు ఎవరెవరు? దానికి అధిష్టానం ఓకే చెప్పిందా? దీని మీదే మనం ఇవాల్టి టాకింగ్ పాయింట్‌లో చర్చించబోతున్నాం. రైట్. ఇంకా ఉప ఎన్నికకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. జూబ్లీ హిల్స్‌లో అమీ తుమీ తేల్చుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది నిజంగానే 2 పార్టీలకు ఒక ప్రతిష్టాత్మకం. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో గెలిచి గ్రేటర్‌లో పట్టు నిలుపుకోవడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బలం పుంజుకునేందుకు బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికలనేవి అవునన్నా కాదన్నా చాలా కీలకం. అటు కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్ అనేది. ఎందుకు? ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఇక రాబోయేది బీఆర్ఎస్ఏ అన్న టాక్‌ని కూడా అది తప్పు అని నిరూపించాలనుకుంటోంది కాంగ్రెస్. సో, ఆ తాపత్రయం అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్‌లో గెలిచి ప్రజలు మా వైపే ఉన్నారు అని చూపించుకోవాలని పార్టీ నానా యాతన, నానా కష్టాలు పడుతోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, సో, ఫాస్ట్‌గా తీసుకుంటున్న నిర్ణయాలే సంచలనంగా మారుతున్నాయి. అయితే ఇక్కడ ఓటమి భయంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందా అనే చర్చకు కూడా దారితీస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందులో ఒకటేమో అజారుద్దీన్‌కు హడావిడిగా మంత్రి పదవి ఇచ్చేయటం. సరే, అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఏంటి ఇప్పుడు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఎందుకు? దాదాపుగా 20-24% వరకు అక్కడ మైనారిటీ ఓటర్లు ఉన్నట్టుగా ఒక అంచనాకైతే వచ్చారు. అంటే అటు బీసీలు, ఇటు ముస్లింలు వీళ్ళిద్దరూ కలిసి ఎటువైపు నిలబడితే ఆ పార్టీ గెలవడం అనేది జూబ్లీ హిల్స్‌లో చాలా ఈజీ. అంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌గా ఈ 2 వర్గాల్ని చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ యాంగిల్‌లోనే 2 పార్టీలు, అంటే అటు బీఆర్ఎస్ గాని, ఇటు కాంగ్రెస్ గాని తమ వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నాయి. అదేంటి 2 పార్టీలు కాదుగా, బీజేపీ ఉంది గదా అని అంటారు. కరెక్టే, బీజేపీ అయితే ఈ రేస్‌లోనే ఉంది గానీ లేనట్టుగానే కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఫస్ట్ నుంచి ఇదే స్ట్రాటజీతో ముందుకెడుతోంది. టికెట్ ఇవ్వడంతోనే బీసీ కార్డ్‌ని ముందుకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి మెజార్టీ బీసీలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. బీసీలో అందరూ నవీన్ యాదవ్‌కి సపోర్ట్ చేస్తారా అంటే వెయిట్ చేయాలి. ఇక ఆ వెంటనే ఎంఐఎం పార్టీ సపోర్ట్ కోరేసింది. వారు నవీన్ యాదవ్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయాయి ఈ పరిణామాలన్నీ. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అంత అర్జెంట్‌గా అజారుద్దీన్‌కి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? కాంగ్రెస్ అసలు స్ట్రాటజీ ఏంటి అనేది ఇక్కడ హాట్ టాపిక్. మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడవేమోనన్న అనుమానం పార్టీలో ఏమైనా మొదలైందా? ఎందుకంటే 70 మందున్నారు. 70 మంది. ఎవరు? స్టార్ క్యాంపెయినర్స్. వాళ్ళంతా తిరుగుతున్నారు. రోజుకొకళ్ళో, రోజుకు 10 మందో అన్ని నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నారు. వాళ్ళకేమైనా అనుమానం వచ్చిందా? సో, ఒక అస్త్రంగా అజారుద్దీన్‌ను వాడుకోబోతున్నారా? ఆ ప్లాన్‌తోనే ముందుకు తీసుకొచ్చారా? ఆయనకి మంత్రి పదవిచ్చి ముస్లింలకు తాము మంచి ప్రాధాన్యతనిస్తున్నాం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ఈ రకమైన స్ట్రాటజీతో ముందుకొస్తోందా అనేదే ఇక్కడ ప్రజలకొస్తున్న అనుమానాలు. ప్రజలకే గాదు, అందరికీ వస్తున్న అనుమానమే.
ఈ అనుమానాల్లో కూడా ఎంతో కొంత నిజం ఉందనే అనుకోవాలి మనం. ఎందుకనంటే గతంలో ఎప్పుడు కూడా అజారుద్దీన్‌కు మంత్రి పదవి విషయంలో ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ముందు జూబ్లీ హిల్స్ బరిలో నుంచి తప్పించి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింది. అప్పుడు గూడా ఎమ్మెల్సీ వరకే గానీ, మినిస్టర్ పదవి గురించి మాత్రం ఎక్కడా ఏ హామీ లేదు పార్టీ నుంచి. నవీన్ యాదవ్‌ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గూడా దీనిపై ఒక చిన్న వార్త గూడా మనకెక్కడ వినిపించలేదు, కనిపించలేదు. ఎప్పుడైతే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్ల మైనార్టీల్లో సానుకూలత వ్యక్తమవుతోందో, ముస్లిం ఓటర్లు మెల్లగా కారు వైపు వెడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి అర్థమైందో, గుర్తించిందో, ఆ తర్వాతే ఒక్కసారిగా మాజీ కెప్టెన్‌ను గ్రౌండ్‌లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్. ఎంఐఎం సపోర్ట్ ఇస్తాననంది. కానీ అది సరిపోవట్లేదని హైదరాబాద్‌కే చెందిన అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటే గనక కొంతలో కొంత ముస్లింలను తమ వైపుకు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ ఆశించింది అన్నది ఇక్కడ కాదనలేని వాస్తవం. అయితే ఈ నిర్ణయంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు మొదలవుతున్నాయి అని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఎందుకుట? 2 కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఏంటది? అజారుద్దీన్‌కు మంత్రి పదవి 6 నెలలకు మించి ఉండదనేది ఫస్ట్ రీజన్. రెండోదేంటి? మంత్రిగా అజార్‌ను ఎంఐఎం యాక్సెప్ట్ చేయదు అనేది. సో, 2 రీజన్స్ కనిపిస్తున్నాయిటిక్కడ. సరే ఫస్ట్ రీజన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏంటది? సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదా ప్రభుత్వం క్యాబినెట్‌లోకి తీసుకున్న 6 నెలల్లోపు ఏదో ఒక చట్టసభను ఖచ్చితంగా ఎన్నిక కావాల్సిందే. ఏదో చట్టసభకి అటు ఎమ్మెల్సీకి గాని, ఇటు ఎమ్మెల్యేగా గాని ఎన్నిక కావాలి. అజారుద్దీన్‌ను మండలికి పంపుతామంటూ రేవంత్ సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ ఆయన ఎమ్మెల్సీ అవ్వడం అనేది అంత ఈజీనా అంటే కాదనే తెలుస్తోంది. ఎందుకు? అదంతా లిటిగేషన్‌లో ఉన్న వ్యవహారం. ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది అది. ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నుంచి తప్పించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తే అప్పటి గవర్నర్ అయిన తమిళసై సౌందరరాజన్ నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ సీట్ల స్థానాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోదండరాంని నియమించారు. అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా కేబినెట్ ప్రపోజ్ చేయగా గవర్నర్ ఆమోదించేశారు. అయితే ఇక్కడ ఓ చిక్కొచ్చింది. తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అటు దాసోజు శ్రవణ్, ఇటు సత్యనారాయణ ముందుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు అటు కోదండరాం, ఇటు అమీర్ అలీ ఖాన్ నియామకాలను నిలిపేస్తూ తీర్పిచ్చింది. అందరికీ తెలిసిందే. దీనిపై రేవంత్ సర్కార్ ప్రస్తుతం అప్పీల్‌కెళ్ళింది. సో, ఇదెందుకు చర్చించుకుంటున్నామనంటే, మరి అటు కోదండరాం, అలీ ఖాన్ నియామకాలే నిలిచిపోయినప్పుడు, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడం అనేది అసంభవం అని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న అజారుద్దీన్‌ను గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశమే లేనట్టుగా కనిపిస్తోందిట. మరోవైపు సుప్రీంకోర్టులో అటు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కేసు విచారణ ఎంత వేగంగా జరిగినా 6 నెలల్లో తేలడం అనేది కష్టమే. ఒకవేళ ఆ కేసు 6 నెలల్లో తేలకపోయినా, ఇక్కడ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోయినా, ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా ఊడే ప్రమాదం ఉంది అన్నది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న మాట. పోనీ ఈలోపు ఏదైనా స్థానం ఖాళీ అవుతుందా అంటే, మరో ఏడాది వరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీ మినహా ఇంకే రకంగా కూడా ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఎక్కడా లేదు. టెక్నికల్‌గా, లీగల్‌గా ఎలా చూసినా గూడా అజారుద్దీన్ మంత్రిగా కొనసాగడం 6 నెలల వరకే తప్ప, ఆ తర్వాత కొనసాగడం కష్టమే అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న వ్యవహారం. ఒక రీజన్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! ఇందులో రెండో రీజన్ మాట్లాడదాం ఇప్పుడు. అజారుద్దీన్‌ను మంత్రిగా చేయటం ఎంఐఎంకి అసలు ఇష్టమేనా? 100కి 100% వారికి ఇదేమాత్రం నచ్చదని అంటున్నారు చాలామంది. ఎందుకుట? జూబ్లీ హిల్స్ టికెట్ అజార్‌కే ఇవ్వాలని అనుకుంది కాంగ్రెస్ పార్టీ మొదట్లో. సేమ్ మైనారిటీ ఓట్ల కోసం అజార్‌ను బరిలోకి దించాలని అనుకుంది. కానీ దీనికి అస్సలు ఒప్పుకోలేదు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. మా సపోర్ట్ కావాలి అనంటే ముస్లింలకు తప్ప, అంటే ముస్లిమ్స్ కాకుండా మైనారిటీ వర్గానికి కాకుండా మీరు ఎవరికిచ్చినా సరే మాకు ఓకే అనే కండిషన్ పెట్టారట అప్పుడు ఎంఐఎం అధినేత. ఓల్డ్ సిటీ వరకు లేదా జీహెచ్ఎంసీలో కొన్ని కీలక ప్రాంతాల వరకు మైనారిటీలు ఉంటే ఓవైసీ కుటుంబం తప్ప ఇంకొకరు అక్కడ ఉండడానికి వారికి ఇష్టం ఉండదు. ఇది ఎప్పటినుంచో జరుగుతోంది. మరి అలాంటి ఎంఐఎం
అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇస్తే సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా చేయదు. అందుకే గదా! జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గూడా కాంగ్రెస్ అభ్యర్థిగా అజార్‌ను ఎంఐఎం ఒప్పుకుంది. అంతెందుకు జనరల్ ఎలక్షన్స్‌లో జూబ్లీ హిల్స్ బరి నుంచి కాంగ్రెస్ తరపున అజార్ బరిలోకి దిగితే ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టి ఓట్లు చీల్చింది. అంటే డైరెక్ట్‌గా అజారుద్దీన్‌ను ఎంఐఎం అక్కడ ఓడించిందప్పుడు. ఇన్ని ఉన్నాయి గతంలో జరిగినవి. ఇవన్నీ తెలిసి గూడా కాంగ్రెస్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎందుకిచ్చింది? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సింపుల్ గూడా. నియోజకవర్గంలో వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితులే దానికి కారణం. ఎంఐఎం చెబితే ముస్లిం ఓటర్లు వినట్లేదుట. వారంతా అసదుద్దీన్ చెప్పిన వారికే ఓటేయాలని అనుకోవట్లేదు అన్నది ఇక్కడ క్లియర్. దానికి ఒకటి కాదు, 2 కాదు చాలా కారణాలున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే పడతాయనుకున్న ఓట్లు పడవేమోనన్న అనుమానంతోనే అజార్‌ను తెరపైకి తెచ్చిందిట కాంగ్రెస్. ఒక ముస్లింలు క్యాబినెట్‌లోకి తీసుకున్నాం. మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పడంతో పాటుగా హైదరాబాద్‌కే చెందిన అందులోనూ జూబ్లీ హిల్స్‌కే చెందిన మాజీ కెప్టెన్‌కి ఇవ్వడం ద్వారా ఆ నియోజకవర్గంలో లబ్ధి పొందాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఇక్కడ తెలుస్తోంది మనకి. అయితే అజారుద్దీన్‌తో నిజంగా ఆ మేరకు లబ్ధి కలుగుతుందా అనంటే అది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నే. అసలే గతంలో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు అజారుద్దీన్. ఇంకా ఆ తర్వాత కూడా పెద్దగా యాక్టివ్‌గా లేని బ్యాక్‌గ్రౌండ్ అజారుద్దీన్‌ది. మరి అలాంటి నాయకుడి వల్ల ఎన్ని ఓట్లు పడతాయి అన్నది డౌట్. ఇది లోకల్‌గా ఉన్న కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమైందే. మనం చెప్పేది గాదు. సో, ఇవన్నీ పక్కన పెడదాం. అజారుద్దీన్‌ని క్యాబినెట్‌లోకైతే తీసేసుకున్నారు. ఇక్కడ మరో వార్త కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నలుగురు, ఐదుగురు మంత్రుల్ని తీసేస్తాం. ఆ ప్లేస్‌లో కొత్త వారికి ప్రభుత్వం ఛాన్స్ ఇవ్వబోతోంది అన్నది ఆ న్యూస్. ఇది కూడా కాంగ్రెస్ మార్క్ రాజకీయంగానే కనిపిస్తోంది. నిజంగా అసలు నలుగురు, ఐదుగురిని తీసేస్తారా? ఉన్నట్టుండి అజార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే, ఇప్పటికే మంత్రి పదవి తనకి కావాలి అంటూ గగ్గోలు పెడుతున్న నాయకులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఖచ్చితంగా గోల చేస్తూనే ఉంటారు. సీనియర్‌లం, ఎన్నాళ్ల నుంచో పార్టీ కోసం కష్టపడ్డాం. మంత్రి పదవి హామీ ఇస్తేనే పార్టీలోకొచ్చాం అని కొంతమంది నేతలు చెప్పుకుంటున్నారు. తెలుసు కదా మీ అందరికీ. తమకు కూడా మంత్రి పదవి ఇప్పుడు ఇవ్వాల్సిందే అని వారంతా గట్టిగా నిలదీస్తారు. అవసరమైతే మీడియా ఎక్కి రచ్చ రచ్చ చేస్తారు. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల టైంలో ఇలాంటి దీంట్లోకి ఎందుకు దిగింది ప్రభుత్వం? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అసలే అంతంత మాత్రంగా ఉంది జూబ్లీ హిల్స్‌లో పరిస్థితి. దీనివల్ల మరింత దారుణంగా మారుతుందని ఆ పార్టీ నేతలే కొందరు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్న మాట. సో, వారందరినీ సైలెంట్‌గా ఉంచాలి అంటే, అగో నలుగురినో, ఐదుగురిని తీసేస్తున్నాం అని కాకుండా, ఇంకో 2 ఖాళీలున్నాయి. కాబట్టి కొత్తగా ఆరుగురికి ఛాన్స్ రాబోతోంది. అందులో మీరు కూడా ఉంటారు అని ఒక రకంగా ఊరటనిచ్చేందుకు ఈ మంత్రి పదవుల బూస్టింగ్ అనే వార్త బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఆఫ్ ది కాంగ్రెస్. అంతే. వాళ్ళకిస్తారా? ఇవ్వరా? ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత కొంతమంది నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. మాకివ్వరా? లంబాడాకి మాకు ప్రాతినిధ్యం ఉంది గదా! మాకు గూడా ఇవ్వాలి గదా! అని కొంతమంది. సో, ఈ నియోజకవర్గాల వారీగా ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్ళని ధీటుగా ఎదుర్కొంటున్న వాళ్ళు, తర్వాత పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ముందుకెళ్తున్న వాళ్ళు. సో, ఒక్కసారిగా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నిజంగా ఫైర్ అవుతారు. మీడియాకెక్కుతారా? మీడియా ముందుకొస్తారా? లేదా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఇదంతా ఈ పరిణామాలన్నీ గూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద ప్రభావం చూపించే అంశాలనే మనం చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. హామీలెన్నో ఇచ్చింది. ఫ్రీ బస్సు తప్పించి ఇంకే హామీని గూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ ప్రస్తుతం విమర్శిస్తోంది. దానికి తోడు ఇప్పుడు పదవుల పందేరం పంచాయతీ. వీటన్నిటి మధ్య కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఎంతవరకు గట్టెక్కుతుంది? లేక కారుకే దారిచ్చేస్తుందా? అన్నది మాత్రం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. ఎందుకనంటే 10 రోజులే ఉన్నాయి. 10 రోజుల ముందు కొన్ని కీలక నిర్ణయాలు చాలా గప్‌చిప్‌గా తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెడతాయా? పార్టీలో ఉన్న అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకి ఎసరు పెడతాయా? లేదా? అనేది చూడాలి. సరే, ఇలాంటి పరిణామాలన్నీ గూడా సాధారణంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో, ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్‌కైతే మాత్రం
కీలకం అనే చెప్పాలి. బీఆర్ఎస్‌కి బాగా లాభిస్తాయనే చెప్పాలి. కీలకం కాదు, లాభిస్తాయనే చెప్పాలి. ఎందుకనంటే బీఆర్ఎస్‌కి ఇలాంటివి జరిగితే గనక ఇప్పటికే బీఆర్ఎస్‌కి ఉండాల్సిన, అంటే ఆ పార్టీకి దక్కాల్సిన స్థానం అది. ఎందుకనంటే మాగంటి గోపీనాథ్ లేని పరిస్థితుల్లో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో, ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గూడా ఆయన భార్యని, సునీతనే నిలబెట్టారు బీఆర్ఎస్ నేతలు. సో, కాబట్టి అక్కడ బీఆర్ఎస్‌కి గూడా చాలా ఇంపార్టెంట్ అది. అది గెలవాలని. సో, ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నప్పుడు గెలుపనేది ఏ రకంగా ఉంటుందనేది మామూలుగా ఎవరినడిగినా చెప్తారు. అయితే ఇక్కడ కారెక్కేదెవరు, చెయ్యి పట్టుకునేదెవరు అనేది మాత్రం తెలిసిపోతుంది. ఒక 15 రోజుల్లో కరెక్ట్‌గా చెప్పాలంటే. ఎలక్షన్స్ తర్వాత ఒక 2, 3 రోజులకి ఫలితాలొస్తున్నాయి కాబట్టి. జూబ్లీ హిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకే కీలకంగా మనం చూడాలి. బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఇప్పటికే చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులు చాలా, అంటే ఒక రకంగా చెప్పాలనంటే పార్టీకి చేటు తెచ్చేవిగానే కనిపిస్తున్నాయి. పార్టీలో లుకలుకలు చూస్తున్నాం. పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాటలు చూస్తున్నాం. పార్టీలో నియోజకవర్గాల వారీగా వస్తున్న డబ్బుల విషయంలో గూడా మనం చూస్తున్నాం. ఎవరెవరు ఏ రకంగా మాట్లాడుతున్నారనేది. సో, మాకు అభివృద్ధి విషయంలో మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అభివృద్ధికి సంబంధించి వాళ్ళని పార్టీలో చేరుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తామని మాట్లాడుతున్నారేంటి అని చెప్పి పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలే మొన్న ఈ మధ్య గూడా మాట్లాడారు. సో, ఇవన్నీ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ జూబ్లీ హిల్స్ గెలవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. సో, వీటన్నిటిని చాలా సైలెంట్‌గా చూస్తూనే అక్కడున్న ఓటర్లని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం, అన్ని వర్గాల ఓటర్లని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది అటు బీఆర్ఎస్. సో, జూబ్లీ హిల్స్ అనేది చాలా కీలకం. అందులో అజారుద్దీన్ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది తేలిపోబోతోంది. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్.